గుడ్ మార్నింగ్ అండి అందరికి. గోదావరి విలేజ్ లైఫ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకో హైదరాబాద్ వచ్చామండి, అందుకని వీడియోస్ పెట్టట్లేదు. వీడియో పెడతామని సేమియా ఉప్మా చేస్తానండి. రాదు. ఇంకేమన్నా పోయేవారు ఏమంటున్నా? వంకాయ టమాటా. పేస్ట్ వేసి ముక్కలు వేసి ఉల్లిపాయలు సగం పేస్ట్
వంకాయ వేపుడా, పులుసా? పులుసు. ఏ వంకాయలు ఇవి? పెన్నాడ వంకాయలు. పెన్నాడ అనేది ఊరు, ఆ ఊరు నుంచి వచ్చిన వంకాయలు ఇవి. దేవారం దగ్గర ఉంది పెన్నాడ అని, అక్కడి నుంచి. ఈ రోజండి చింతచిగురు పచ్చిరొల్లు వండుదామని చింతచిగురు తెప్పించానండి. చింతచిగురు బాగుందండి, చూపిస్తాను మీకు ఎలాగా. చింతచిగురు పచ్చిరొల్లు సూపర్, పుల్ల పుల్లగా భలే వెళ్ళిపోతుందన్నమాట. వేసవకాలం కదా అని దొరుకుతుంది, ఇంక మరి మనం వదలకుండా వండుకోవాలన్నమాట. చింతచిగురు పచ్చిరొల్లు, ఇంకా పప్పు చింతచిగురు. కానీ చింతచిగురు పచ్చిరొల్లు అండి సూపర్ టేస్ట్ పప్పులో కన్నా. ఇదిగోండి చింతచిగురు బాగు చేసాను. అదిగోండి, ఎంత అనుకుంటారు ఇది? 100 రూపాయలు చింతచిగురు అండి. అమ్మతోటి ఇదిగో ఇదిగోండి, చూడండి అలా చిగురు పడుకుంటే పుల్ల పుల్లగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇదిగోండి అంత బాగు చేసాను నీట్గా, చాలా టైం పట్టేసింది. అందుకని పట్టాక పచ్చిరొల్లు బాగు చేసి వలిపించేసి తెచ్చారండి. అయినా సరే మనం అంతా క్లీన్ చేసి అయ్యింది. ఇదేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేయాలి. తీసుకోండి, ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం. అదిగోండి వేసుకున్నాం కదా, కాగాలి. ఇవి పాలు, ఇవి పాలే, ఇవి పాలు. అది కూడా వండేసింది, కాలిపోతుంది. పాలు, ఈ పాలు పక్కన పెట్టేసుకుంటాం. ఇదిగోండి వేడి నీళ్ళు మరగబెట్టాను చేపండు, సగం తాగేసాం, సగం ఉన్నాయి. ఇలాగా మనకి ఆయిల్ కాగుతుంది కదా, ఇందులో మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఇదిగోండి ముగ్గురు మిరపకాయ ఒకటి వేసాను, కలర్ఫుల్గా బాగా కనపడుతుందని. చింతచిగురు గ్రీన్ కలరే కదా, ఈ పచ్చిమిరపకాయలు గ్రీనే, అందుకని అలాగా ముగ్గురిని ఒకటి వేసాను. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం అండి. ఇదిగోండి ఉల్లిపాయ, ఇదిగోండి ఇదిగోండి పసుపు ఇలాగా
వేసుకోవాలండి. మాత్రం వేసుకుంటే కూర కలర్ఫుల్గా బాగుంటుంది అన్నమాట. కారం వేసుకుంటాం కదా తర్వాత, అది చాలా బాగుంటుంది అన్నమాట కూర. ఇదండి. అయితే జ్వరం తగ్గిందండి. నీరసం కొంచెం ఇంకా ఉన్నదన్నమాట. నిరడు మీద కొంచెం పర్వాలేదు మాట. అలాగా ఇంకా 4 రోజులు పోతే పూర్తిగా మామూలు మనిషి అయిపోతానండి. పచ్చిరొయ్యలు ఒలిపించేసి తీసుకొచ్చేది. ఒలిపించినా మళ్ళీ మనం శుభ్రం చేసుకోవాలండి. ఒకసారి చేసి 3 సార్లు 4 సార్లు కడిగాను పచ్చిరొయ్యలు. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పచ్చిరొయ్యలు కూడా ఇందులో వేసేసుకుని వేపుకుందాం. అయితే నేను చిగురు పచ్చిరొయ్యలు కూరలోనండి మసాలా అయితే ఏమీ వేయనండి నేను. అంటే కొంతమంది ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు అనమాట. అయితే అవన్నీ వేసుకోకూడదండి. అవన్నీ వేసుకుంటే టేస్ట్ మారిపోద్ది అన్నమాట. చిగురు పచ్చిరొయ్యలు అన్నప్పుడు ఇంకా పులుపు ఒకటే. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా సరుకులు ఏమీ వేయనండి పొడి. ఇలా పెట్టుకున్నాను. ఇటువంటి పచ్చిరొయ్యలు వేసుకున్నాం. సరిపోతాయండి. మిగతాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. చూడండి వాటర్ వస్తాయి అన్నమాట. ఇందులో సాల్ట్ ఉంది కదా, ఈ పచ్చిరొయ్యలు వేసిన వెంటనే మనం కడిగాం కదా, దాంతో ఉడికిపోతాయి అన్నమాట. సిమ్లో పెట్టేస్తాం. ఇదిగోండి చూసారా ఎలా వాటర్ వచ్చినాయో, అదిగోండి ఉడుకుతాయి అన్నమాట. ఇలాగా దగ్గరికి వచ్చిన తర్వాత బాగా వేపి అప్పుడు మనం కారం వేసుకుని అప్పుడు వాటర్ వేసుకోవాలండి. చూపిస్తాను. అదిగో అండి. అదిగోండి కారం వేసాను. నూనె ఎంత వేసుకోవాలండి. ఇలా ఉంటేనే మనకు కూర బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అదిగోండి అదిగోండి వాటర్ వేసేసుకోండి. అదిగోండి. ఎందుకంటే మనం ఎంత వాటర్ వేసుకున్నాం, మళ్ళీ చీర కూడా ఉడకాలి కదండి వాటర్లో. అందుకని మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి చిగురు, ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి ఇలా తలుపు దగ్గర, ఇదిగోండి ఇలాగా చేతితో నలుపుకోవాలి. ఇలాగా మనకు అక్కడ కూర ఉడుకుతూ ఉంటుంది కదండి, అది కొంచెం ఉడికినప్పటికీ మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇదిగోండి ఇది ఇలాగా నలపాలన్నమాట. కొమ్మలు ఉంటాయి చిన్న చిన్నవి,
అవి కూడా ఏం పర్లేదు పుల్లగానే ఉంటాయండి. కాకపోతే పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి, ఏరేసి పక్కన పాడేసుకోవాలన్నమాట. ఇలాగా నిలిపితే సరిపోద్ది. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కానీ మనం చేతితో చేసినంత టేస్ట్ ఉండదన్నమాట, బాగోదు. ఇలా అనుకోండి, మనకు కావాల్సినట్టుగా కరెక్ట్గా తరుగుతుందండి, సరిపోద్ది కూరకు సరిపడా. అదిగోండి ఇలా అంటే ఇదిగోండి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే కొమ్మలు పాడేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా అవ్వాలి, సరిపోద్ది, ఉడికిపోతుందండి. పెద్ద పెద్ద ఆకులు ఉంటే కనుక పాడేసుకోవాలి. ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా, సరిపోద్దండి. ఇది చూసుకుని మళ్ళీ కావాలతో వేసుకోవచ్చు, సరిపోద్ది. పులుపు పుల్ల పుల్లగా, కారం కారంగా. పప్పులు వేసుకుందాం. కొంచెం వేస్తాను ఇంకా, ఒకటి నెల. ఇప్పుడు మనం ఇదిగోండి చింత చిగురు వేసుకోవాలి. ఇదిగోండి ఉడకాలండి ఇందులో. చూసారా, మనం చేతితో చేసుకుంటే ఇలా అందంగా బాగుంటుంది అన్నమాట. కాకపోతే ముందు మనం చేసేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, నల్లగా అయిపోద్ది అన్నమాట. అందుకు అప్పటికప్పుడే మనం చేసుకుని ఇది వాడుకోవాలి. చింత చిగురు అయితే ఉంటది, కానీ ఇలా పొడులు చేసింది అయితే నల్లగా అయిపోద్దండి. అదిగోండి ఉడకాలన్నమాట ఇప్పుడు. అది అదిగోండి ఉడుకుతుంది, కొంచెం ఉడకాలి కదా ఇంకా. ఇదిగోండి కొంచెం కొంచెం ఉడకాలి ఇంకా. చిగురు చింత చిగురు ఎందుకంటే దగ్గర కొడితే బాగుంటుంది అన్నమాట. ఇంకా తిన్నారంటే ఇంకా వదలరు, ఇంకా వెళ్ళిపోతుంది పుల్ల పుల్లగా. అదిగోండి 5 నిమిషాలు అయిపోయాక మనం కట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా వచ్చింది కదండి, కట్టేసుకుందాం. ఇప్పుడు ఉడికిపోయినట్టండి. ఆయిల్ పైకి వచ్చింది కదా, కట్టేసుకుందాం. అదిగోండి అదిగోండి అంతే.